ప్రియ దేవుని సంగమా, మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీరు సిలువలో చేసిన బలియాగముల గురించి లెంట్ కాలంలో నాయన మేము మాట్లాడుకుంటున్నాం. లెంట్ ఆరాధన జరుపుకుంటున్నాం. ఆయన ఎంతో నిష్ఠతో బిడలు తండ్రి సిద్ధపడి నిన్ను గణపరుస్తూ ఉండగా అందుకొరకై నీకు వందనాలు. ఈరోజు మరి ఒక వాక్య భాగం ద్వారా మమ్మను ప్రేరేపిస్తూ తండ్రి రక్షణ విషయమై మేమేమి చేయాలో నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉండగా మీ బిడ్డలందరం దీవించుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగం ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనకు ఇవ్వబడ్డాయి. మూలవాక్యానికి మనం వెళితే ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం మూలవచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి, భూమి మీద మొదటి మరణం అంటారు. మొన్నటి దినం మనం చెప్పుకున్నాం, ఆదాము అవ్వలు ఇద్దరు కూడా అంజూరపు ఆకులను కచ్చడములుగా చుట్టుకున్నప్పుడు అవి ఎక్కువసేపు వారి ఒంటి మీద ఉండవని దేవుడు వారి కోసం 2 పశువులను వధించి వారికి చర్మపు చొక్కాలను తొడిగించినట్టుగా మనకు కనపడదు. తొడిగించి ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టినట్టు మనకు కనపడదు. అది మొదటి బలి. రెండవదిగా మనం చూస్తే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మానవుల్లో మొట్టమొదటి మరణం రుచి చూడటం అనేది జరుగుతూ ఉంది. ఆదాము హవ్వ వారిద్దరికి కలిగిన తొలి సంతానం కయ్యూను. అందుకనే ఆవిడ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. మొదటి సంతానం, తొలి సంతానం కయ్యూను. ఆ తర్వాతి సంతానం హేబేలు. అంటే పిల్లలు లేరని కాదు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. కానీ మొదటి మరణం అనేది ఎలా వచ్చింది? సహజంగా వచ్చిందా? హత్య గావించడం ద్వారా వచ్చిందా? అసలు ఎలా వచ్చింది మొదటి మరణం? భూమికి పరిచయం లేక మానవునికి పరిచయం ఎలా అయింది అనే దాని గురించి చెప్పుకొస్తారు అన్నమాట. అర్పణ విషయంలోనే హత్య జరిగింది ఇక్కడ. మీరు చూడండి, కయ్యూను భూమిని సేద్యపరిచేవాడని ఉంది. హేబేలు గొర్రెల కాపరి అని ఉంది. అంటే ఒకతనేమో విత్తనం మీద బ్రతుకుతున్నాడు, ఇంకొకతనేమో పశు సంపద మీద బ్రతుకుతున్నాడు. ఇలాగ ఎవరి డ్యూటీ వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని రాయబడింది. కానీ కయ్యూను అనుకున్నాడు, దేవునికి అర్పణ అర్పించాలనుకున్నాడు. తన పండినటువంటి ధాన్యంలో నుండి కొంత తీసుకొచ్చాడు దేవుని దగ్గర. హేబేలు కూడా శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చాడు, కొన్నిటిని తీసుకుని వచ్చాడు దేవుని దగ్గర. ఇద్దరు అర్పణ అర్పిస్తున్నారు. కానీ ఇద్దరిలో దేవుడు హేబేలు యొక్క అర్పణను స్వీకరించాడు, కయ్యూను యొక్క అర్పణను స్వీకరించలేదు. తెలిసిపోయింది అప్పుడు అర్పణ ఎలా స్వీకరించాడు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ముఖము చిన్నబుచ్చుకొనెను అని వ్రాయబడింది. కయ్యూను అంట, నా అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించలేదని ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కోపం వచ్చేసిందంట. దేవుడు కూడా అతనితో మాట్లాడతాడు, ఎందుకు నువ్వు ఇంత కోపడుతున్నావు? సత్క్రియ చేస్తే బాగుంటుంది కదా, నువ్వు పాపానికి దాసుడు అవ్వద్దు అని కూడా అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ అతను చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకు చిన్నబుచ్చుకోవాలి మనం? దేవుడు ఒకరి అర్పణ అంగీకరించి ఒకరి అర్పణను స్వీకరించలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు శ్రేష్టమైనది ఇచ్చారండి. అప్పట్లో శ్రేష్టము కాని ఆహారం ఏముంది? మొదటి పంట అవి. ఇప్పుడు కల్తీ అయినాయి కానీ ఆహార పదార్థాల్లో ఆ రోజుల్లో పంటంతా శ్రేష్టమైందే, బలమైందే. మరి శ్రేష్టమైనది తీసుకొని వచ్చినా దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఇక్కడ శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చినా, ఇక్కడ ఈయన తీసుకొచ్చినా ఒకరి అర్పణ ఎందుకు స్వీకరించాడంటే మనస్తత్వం. అర్పించే యొక్క మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క మనస్సును దేవుడు చూస్తాడు. అంతేగాని
నువ్వు బంగారం తీసుకొచ్చి పెట్టావా, నువ్వు వెండిని తీసుకొచ్చి పెట్టావా, శ్రేష్టమైన బలిపశువుని తీసుకొచ్చి పెట్టావా, లేకపోతే శ్రేష్టమైనటువంటి ఆ ధాన్యం తీసుకొచ్చి పెట్టావా అని దేవుడు చూడడు. అర్పించే అర్పణ యొక్క ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ ఇద్దరి హృదయాల్లో, ఇద్దరి మనసుల్లో కొద్ది చేంజ్ ఉంది, కొద్ది మార్పు ఉంది. అది ఏంటి అని అంటే, మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా దేవుని దగ్గర ఏమి ఆశించకుండా సమర్పించాడు హేబేలు. కానీ కయ్యను ఏం చేస్తున్నాడు అని అంటే, నాది గొప్ప అర్పణ, నీది గొప్ప అర్పణ అనేటటువంటి మనస్తత్వంతో అర్పించాడు. ఇక్కడ చాలా మంది దేవాలయానికి వచ్చిన తర్వాత అర్పణ తీసుకుని వస్తారు. కొంతమంది గొప్పలు చెప్పుకోవాలని ఇష్టపడుతుంటారు. అలాంటి వారు అందరూ కూడా కయ్యూనికి సంబంధించిన వారు. మాకు ఏ గొప్పలు వద్దండి అని అనుకునేటటువంటి వారు హేబేలుకు సంబంధించినటువంటి వారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అర్పణ ఇచ్చావు. ఆ అర్పణ ఇవ్వటానికి దేవుడే నీకు అనుమతినిస్తే ఇచ్చావు. అంటే ఆయన నిన్ను బ్రతికించకపోతే, ఆయన నీకు మేలు చేయకపోతే, ఆయన నిన్ను దీవించకపోతే, ఆయన నిన్ను ఆశీర్వదించకపోతే నువ్వు అర్పణ అర్పించలేవు. నువ్వు అప్పుల్లో ఉంటే, నువ్వు కష్టాల్లో, దుఃఖంలో, వేదనలో ఉంటే ఏమి అర్పిస్తావు నువ్వు అర్పణ? అందుకని నువ్వు కష్టంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా అనేది కాదు ఇక్కడ. మంచి మనస్సు కావాలి. మంచి మనస్సుతో నువ్వు అర్పించే అర్పణ, అది చిన్నదైనా సరే దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు, స్త్రీల ఆవరణలో ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తుంది. అందరూ వారికి ఉన్నటువంటి ఆస్తిలో ఏదో వాళ్ళు తీసుకొచ్చి కొద్దిగా వేశారు. వేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాదే గొప్ప అర్పణ అనుకుంటున్నారు. కానీ ఈవిడ తన జీవనం అంతా వేసింది, జీవితం అంతా వేసింది అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తాడు ఆమె గురించి. ఇక్కడ కూడా జరిగింది అదే. మంచి మనస్సు కావాలి. అంతేగాని నువ్వేదో తలంచుకొని ఏదో చేసుకొని వస్తే ఆ అర్పణ ఎలా అంగీకరించబడుద్ది? ఇప్పుడు 2 మనస్తత్వాలకు తేడా తెలిసిందా మీకు? ఈయన దేవుని దగ్గర నుంచి ఆశించట్లా. దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నాడు హేబేలు. కానీ కయ్యూను ఏమనుకుంటున్నాడంటే, నాకు సమృద్ధి కావాలి, ఇతనికంటే నేను గొప్పవాడిగా ఉండాలి. ఇలాంటి మనస్తత్వం అన్నమాట. మీరు చూడండి, దేవాలయంలోనికి, ఆ దేవాలయం దగ్గరికి 2 వ్యక్తులు వెళ్తారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు. ఇద్దరు దేవాలయం దగ్గరికి వెళ్తే ఒకళ్ళు లోపలికి వెళ్తారు, ఒకళ్ళు బయట ఉంటారు. వాళ్ళల్లో లోపలికి వెళ్ళిన ఆయన రకరకాలుగా మాట్లాడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. కానీ బయట ఉన్న ఆయన నేను పాపిని ప్రభువా అంటాడు. తేడా అది. హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలి, కానీ ఏదేదో చేసేస్తే దేవునికి ఇష్టమేమో. అందుకని ఈ అర్పణ దేవుడు నీకు ఇచ్చింది అంతే. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దేవుని దగ్గరకు నువ్వు తీసుకువెళ్ళావు. ఆ మనసుతోనే వెళ్ళాలి మనం. అంతేగాని వెతుక్కుంటా గొప్పలు చెప్పించుకోవాలని, ఆ ఇతరులు పొగడాలని నువ్వు కానుకలు తీసుకుపోయి అట్లా వేస్తే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఇది వ్యత్యాసం. అందుకనే కయ్యూను హేబేలును చంపేశాడు. ఇది భూమి మీద మొదటి మరణం అండి. నరుడు మొట్టమొదట చనిపోవటం. అంతకుముందు జీవరాశుల్లో 2 మాత్రం, అంటే 2 పశువులు చంపబడ్డాయి. మొదటి మరణం అంటాం అది. పశువులు చంపబడ్డాయి వీళ్ళ కోసం. తర్వాత మానవుడు చంపబడ్డాడు రెండవది. మనుషుల్లో మొదటి మరణం అది. కయ్యూను హేబేలుని చంపేశాడు. హేబేలు యొక్క రక్తం నేల మీద పడింది. నోరేమో తెరిచింది నేల, అది నోరు తెరిచింది. ఆ నేల మీద పడినటువంటి రక్తం మొరపెడతాం చూసారా? అలాగూ లోకంలోనికి హత్య ద్వారా మరణం అనేది ఎంటర్ అయింది. అర్థమైందా ప్రియులారా? అందుకని ఈ పాపం భయంకరమైనటువంటి పాపం. ఒక అన్నయ్య తమ్ముణ్ణి హత్య చేయటం, చంపేయటం, అర్పణ విషయంలో దేవుడు అంగీకరించలేదని చంపేయటం, ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళటం, పాపం అనేది అతని మీదకి రావటం, శపించబడటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక హేబేలు యొక్క రక్తము నేల మీద పడి రక్తం మొరపెట్టిందండి. రక్తమే ప్రాణం అని ఉంది బైబిల్లో. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం,
పిల్లల మీద పడి, పిల్లలు చేసిన పాపం తరతరాల మీద వారి పడి, అందరి మీద పడింది. ఆ పాపాన్ని తొలగించడానికి చివరిగా యేసుక్రీస్తు ప్రభు ఈ నేల మీద రక్తం కారుస్తాడు. ఆ రోజు ఏ నేల అయితే నోరు తెరిచిందో, ఏ రక్తం అయితే మొరపెట్టి న్యాయం తీర్చమందో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి కోసం మొదట జరిగినటువంటి హత్య, ఆ హత్యను బట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ చంపబడ్డాడు. ఆయన రక్తం ద్వారా ఏమైంది అని అంటే, ఆయన రక్తం నేల మీద పడి క్షమాపణ కోరి, ఈ మనుషులను క్షమించు అని తండ్రిని వేడుకుంది, ఈ మనుషులకు రక్షణ ఇమ్మని వేడుకుంది. ఆనాటి హేబేలు రక్తం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ప్రాయశ్చిత్తార్థమని. ప్రియులారా, లెంట్ కాలంలో ఉన్నటువంటి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈరోజు మనుషులందరికీ రక్షణ కలగాలి, ప్రతి ఆత్మ రక్షించబడాలని యేసుస్వామి రక్తం ఘోషపెట్టి, ఆయన రక్తం మన పాపాలను కడిగింది. హేబేలు యొక్క రక్తం పాపాన్ని కడగలేకపోయింది, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన పాపాలను కడిగింది. అది పరిశుద్ధ రక్తం. కనుక మనం అందరం కూడా ఈ బలియాగమును గుర్తు చేసుకొని, ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభు? ఒక హత్య ద్వారా మరణం పరిచయం అయితే, యేసుక్రీస్తు ప్రభు తను చేసిన బలియాగం ద్వారా రక్షణ పరిచయం అయింది. అర్థమైందా మీకు? అక్కడ మరణ పరిచయం, ఇక్కడ రక్షణ పరిచయం అయింది. నీకు మనసుంటే మరణం తప్పదు, కానీ రక్షణ నువ్వు పొందుకోవటానికి ప్రయత్నం చేయి. అలాగూ రక్షించబడాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభు మన అందరికి ఇచ్చాడు కనుక పొందుకొని ఆత్మీయంగా జీవితం. దేవుడు అట్టి కృపను మీ అందరికి దయచేసి నడిపించును గాక. ఆమేన్.